మూవీ ట్రైలర్ బాగానే ఉంది అని మూవీకి వెళ్ళాలో వద్దని డౌట్ కొట్టినా వెళ్ళాను. హలో గైస్, మన అఖిల్ గారి లెనిన్ మూవీ ఇప్పుడే చూసి వచ్చా. ఇక మూవీ చూసాక నాకైతే ఎస్పెషల్లీ అఖిల్ గారి ముందు మూవీస్తో కంపేర్ చేస్తే బాగానే ఉంది. అండ్ ఆయన యాక్టింగ్ కూడా చాలా ఇంప్రూవ్ అయింది అనిపించింది. మెయిన్లీ అఖిల్ గారిని అయితే బాగా ఎలివేట్ చేశారు. దానికి హెల్ప్ చేసిన బీజం అయితే ప్రతి సీన్కి హై వాల్యూమ్లో పెట్టారు. ముఖ్యంగా సాంగ్స్లో అయితే వారేవా వారేవా సాంగ్ అయితే ఒకటే బాగుంది. రిమైనింగ్ సాంగ్స్ అంతంత మాత్రంగానే ఉన్నాయి. మూవీలో ముఖ్యంగా అఖిల్ గారు అండ్ భాగ్యశ్రీ బోర్సే కాంబో అయితే బాగుంది. ఆల్మోస్ట్ సిమిలర్ ఏజ్ ఉండటంతో స్క్రీన్ ప్లేలో రొమాంటిక్ స్టోరీ ఉన్నా బాగానే వర్కౌట్ అయింది. మూవీ స్టార్టింగ్లో కొంచెం స్లోగానే స్టార్ట్ అవుతుంది కానీ బట్ ఎప్పుడైతే ప్రీ ఇంటర్వెల్ అవుతుందో అప్పటి నుంచి ఇంట్రెస్టింగ్గా ఉంది. అండ్ ఫుల్ యాక్షన్ సీక్వెన్స్తో వచ్చిన క్లైమాక్స్ అయితే ఒక అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్తో చాలా బాగుంది. భాగ్యశ్రీ బోర్సే రోల్ వల్లే కథ మలుపు తిరుగుతుంది. అండ్ ఇందులో శివాజీ గారు కూడా యాక్ట్ చేశారు. షాకింగ్గా విలన్ రోల్లో యాక్ట్ చేశారనమాట. బేసిక్ స్టోరీ లైన్ ఏంటి అంటే, జైలు నుండి బయటకు వచ్చిన అఖిల్ యాస్ లెనిన్ పగతో బయటకు వచ్చి ఒక పిల్లాడితో తన కథను తానే చెప్పడం మొదలు పెడతాడు. అయితే అనాథైన లెనిన్ ఒక పెద్ద కుటుంబంలో పెరుగుతాడు. ఆ ఊరి జాతరలో లెనిన్ అండ్ భాగ్యశ్రీ యాస్ భారతి ఫార్చునేట్లీ లవ్ లో పడతారు. అయితే ఈ మధ్యలో ప్రీ ఇంటర్వెల్లో మన హీరో ఫ్రెండ్ పెళ్లి ఆగిపోతుంది. తర్వాత భారతితో పెళ్లి కుదిరితే అది కూడా ఆగిపోతుంది. అయితే లెనిన్తో పెళ్ళయ్యాక అసలు ఏం జరిగింది, లెనిన్ అసలు జైలుకి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది, ఊర్లో జరిగిన రక్తపాతానికి కారణం ఎవరు, అసలు వాళ్ళందరికీ కావాల్సింది ఏంటి అని తెలియాలి అంటే మూవీలో చూసేయండి గైస్. ఇంకా ఫైనల్లీ మూవీ అయితే బాగానే ఉంది కానీ నాకు ఒక్క డిసప్పాయింట్మెంట్ ఏంటి అంటే, భారతీకి ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది. ఫ్యామిలీతో చూడాలి అంటే చూడొచ్చు, బట్ కొంచెం రొమాంటిక్ సీన్స్ ఉన్నాయి, లైట్గా ఇబ్బంది పడతారు. సో మూవీని అయితే ఒక్కసారి ట్రై చేసేయండి.